ఈ రోజు మేమైతే లేక్ ఫ్రంట్ పార్క్ చూడడానికి అలాగ వచ్చాం. లాస్ట్ వీక్ అయితే డే టైం విజువల్ చూసాం. డే టైం కన్నా నైట్ టైం వ్యూ బాగుంటుందని చాలా మంది అన్నారు. అలా చూద్దామని అలా వచ్చాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఈ లేక్ ఫ్రంట్ పార్క్ అనేది మన హైదరాబాద్లో సచివాలయం ఉంది కదా, సచివాలయం నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ పార్క్లోకి వెళ్ళడానికి మనకి టికెట్ అయితే 50 రూపాయలు ఉంటుంది. ఆ 50 రూపాయలు టికెట్ తీసుకుని లోన్కి వెళ్ళిపోవడమే. వన్స్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఏంటని మొత్తం మీకు చూపిస్తాను. ఈ పార్క్లోకి వెళ్ళడానికి మార్నింగ్ 9 to నైట్ 11 వరకు ఉంటుంది. ఈ పార్క్ హైలైట్ ఏంటంటే ఈ ఐరన్ బ్రిడ్జ్ చాలా పొడవుగా ఉంటుంది. దాని కారణంగా నడుస్తూ వీని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ పార్క్ అనేది హుస్సేన్ సాగర్ కి ఆనుకొని ఉండడం వల్ల వాతావరణం ఇంకా కూల్గా ఉంటుంది. ఎందుకంటే పక్కన నది ఉంటే నార్మల్ కాకుండా ఇది కొంచెం ఇంకా కూల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన ఫ్యామిలీతో కానీ ఎవరితో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. వాతావరణం కూల్గా ఉన్న మనం ఎంత టైం ఉన్నా మనకి ఏం అనిపించదు అనమాట. ఎంత టైం అయినా ఉండాలనిపిస్తుంది. ఈ పార్క్ ఈ ఐరన్ బ్రిడ్జ్ కింద వే కూడా ఉంటుంది. అక్కడ కూడా నడుస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మనకు నచ్చిన ప్లేస్ లో కూర్చొని కూడా ఉండొచ్చు. ఇక్కడ ఈ పార్క్ ఉన్నంత వరకు మన మైండ్ అయితే పీస్ఫుల్ గా ఉంటుంది. ఏ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా టెన్షన్ లేకుండా కూల్గా ఉండొచ్చు. ఈ ప్లేస్ లో మనము ఎక్కడైనా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. మేము ఎవరు లేని టైంలో మేము తీసాం, ఎందుకంటే ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని. ఇక్కడ యాక్చువల్గా అయితే ఖాళీగా ఉండదు, ఎవరో ఒకరు ఉంటారన్నమాట. అందుకే మేము వీకెండ్ కాకుండా నార్మల్ డేస్ వీకెండ్స్ వస్తే ఏ పార్క్ ఖాళీగా ఉండదు, అన్ని ఫుల్ గానే ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు వీకెండ్ వచ్చేటప్పుడు కొంచెం టైమింగ్ చూసుకొని రండి. ఎందుకంటే రోజు మొత్తం కష్టపడి వస్తుంటాం. ఈవినింగ్ వచ్చేసి కాసేపు అయినా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. వచ్చిన సేపు అయినా మొబైల్ ఏం వాడకుండా రిలీఫ్ గా ఉండి ఎంజాయ్ చేయండి. మన బిజీ లైఫ్ లో ఎప్పుడు బిజీగా ఉండకుండా అప్పుడప్పుడు ఇలాంటి పార్కులకు వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఫ్యామిలీతో అలా ఒక వీకెండ్ ఇలాగ ఫ్రెండ్స్ తో ఉండి ఎంజాయ్ చేస్తే ఆ రోజులు మనము ఎప్పుడో ఒక రోజు గుర్తు తెచ్చుకునే రోజులు వస్తాయి. అప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయి. మనకు గుర్తొచ్చిందంటే బాధలే కాదు, అప్పుడప్పుడు మన సంతోషాలను కూడా గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి డేస్ కూడా మనకంటూ కొన్ని ఉండాలి. అలాంటి దాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మన కోసం ఎవడు క్రియేట్ చేయడు. ఈ పార్క్ లో ఇన్ టైం ఉండాలని ఏమి టైమింగ్స్ ఏమి ఉండవు. మనకు నచ్చిన టైం ఉండొచ్చు, నచ్చినప్పుడు రావచ్చు, నచ్చినప్పుడు వెళ్ళొచ్చు. ఎలా ఫీల్ అవుతున్నావు ఇక్కడ ఈ పార్క్ వచ్చినందుకు? చాలా ఒక రకంగా ఆనందంగా ఉండా, ఇంకో రకంగా చాలా మనసు చాలా బాధగా ఉంది. అవునా? బాధకేంటి మామ కారణం? బాధక సింగిల్ అని ఒక పదం కావడం. ఎంత పీస్ఫుల్ ఉంది ఇక్కడ ప్లేస్. లైఫ్ చూడండి ఎంత బాగుందో. నడుచుకుంటే అమ్మా వెనక్కి చూడు మామ, పడగలవు. నిజమే. మా ఫ్రెండ్ మేమైతే వచ్చాం. మా ఫ్రెండ్ చాలా అల్లరన్నమాట. అలాగా నైట్ వ్యూ చాలా అందంగా ఉంది. అయినా ఇది షూటింగ్స్కి అయితే బాగుంటుంది. మ్యారేజ్ షూటింగ్స్ కానీ లేదా ఉంటాయి కదా మా బొమ్మ దద్దరిల్లిపోద్ది. మన మ్యారేజ్ షూటింగ్స్ అయితే, మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కి, ఫంక్షన్స్ షూటింగ్స్కి అయితే ఎలా ఇస్తారు లేదో తెలియదు, కానీ ఎలా ఇస్తున్నట్టుగా వ్యూ అయితే చాలా ఉంటుంది. మనం ప్రత్యేకంగా వేరే దగ్గరికి వెళ్ళవసరం లేదు. అంటే చేస్తారు పిల్లలతో వస్తే మాత్రం. అప్పుడప్పుడు పిల్లలతో కూడా రండి, వాళ్ళు కూడా ఫ్రీడమ్ దొరికినట్టు జర ఫ్రీగా ఉంటారు. మీకు కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టారు. రోజు జాబ్స్ వర్క్ చదువుకోరా, హ్యాండ్ రైటింగ్ రా, ఇదేనా ఇక్కడ తొలకండి, ఇక్కడ తీసుకురండి. అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ చేయించండి, మీరే ఎంజాయ్ చేయండి. లైఫ్ మొత్తం హ్యాపీనెస్ ఎప్పుడూ దొరకదు, దాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలా. కాబట్టి అలాగా సరదా వీకెండ్ ఇలాగ వచ్చి ట్రై చేస్తాం. చాలా పార్కులు ఉన్నాయి, ఇది ఒకటే కాదు. ఒక్కొక్క పార్క్లో ఒక్కొక్క ఫెసిలిటీ ఉందన్నమాట. ప్రజెంట్ ఈ పార్కు, తర్వాత నెక్స్ట్ పార్క్లో ఏముందో తర్వాత చూపిస్తాం. ఫైనల్గా మేమైతే అయిపోయింది, ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోవడం. లాస్ట్ మార్నింగ్ వచ్చాం, దా వ్యూ ఎలా ఉందో చూపించాం. ఇది నైట్ వ్యూ అనమాట. నైట్ వ్యూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. యాక్చువల్లీ నైటే బాగుంటుంది డే కన్నా. నైట్ ఈ బస్సు ఎక్కాలంటే మీరు అమౌంట్ పే చేయాలనుకుంటున్నాము. ఇది మన కోసం, మన పేద ప్రజల కోసం ఇక్కడ గవర్నమెంట్ పెట్టింది ఫ్రీ బస్సు. చూడండి, అనిపిస్తుంది. ఇది